ఎంత మూఢనమ్మకాలు ఉంటాయంటే పక్కనే ఉండే ఇబ్రహీంపట్నం జిల్లాలో ఒకసారి నాకు కాల్ వచ్చింది. దయ్యం తిరుగుతుందని ఊరంతా భయపడతా ఉండరు. ఇబ్రహీంపట్నంలో, హైదరాబాద్ కూతవేటు దూరంలో. రండి అంటే నేను అక్కడికి వెళ్తే చుట్టూ శ్మశానాల మధ్యలో కాలనీ ఉంది. సరే, ఆ భయం అదంతా ఒక భాగం అయితే, ఇంతకు వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే ఆ దయ్యం గుడ్డి దయ్యం అంట. ఎందుకు గుడ్డి దయ్యం? మీరు సాక్షిలో నా మొత్తం ఒక ఆర్టికల్ కూడా పెద్దది వచ్చింది. ఎందుకు గుడ్డి దయ్యం అయ్యిందని నేను అడిగితే, కళ్ళు దానం చేసింది చనిపోయిన తర్వాత, డెడ్ బాడీ కళ్ళు. అంటే 21వ శతాబ్దంలో మనం ఇంకా ఏ స్థాయిలో ఉన్నాం ఆలోచన అనేది అర్థమవుతోంది. సావిత్రిబాయి పూలే మనకు ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, అంటే శతాబ్దంన్నర కాలం క్రితం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ప్రయత్నిస్తే ఈ రోజుకి ఆ పరిస్థితి కొనసాగుతాం. కాబట్టి ఈ అవయదానం కానీ ఇట్లాంటి అంశాల మీద మనం ఇంకా లోతుగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అది ఆ వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రజల్లో పెంపొందించాల్సిన అవసరం. రెండో అంశం, ఇది సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి. ఆమె చనిపోయిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. ఇటీవల కాలంలో కరోనా వచ్చినప్పుడు ఆలోచించండి, ఇండ్లలో కూర్చొని ఎంత గడగడ గడగడ వణికిపోయారు. మన ఇంట్లో ఎవరికన్నా కరోనా వస్తే కూడా అంత గడగడలాడుతూ వణుకుతూ మొత్తం దేశం అంతా తలుపులు పెట్టుకున్నది ఒక రోగం పేరు చెప్తే, అది 21వ శతాబ్దంలో 2020లో. కానీ ఎప్పుడో ఒక 120-130 సంవత్సరాల క్రితం ప్లేగు వ్యాధితో ప్రజలందరూ అల్లాడుతుంటే, కరువుతో ప్రజలందరూ అల్లాడుతుంటే, వాళ్ళ కడుపు ఆకలి తీర్చడమే కాకుండా ప్లేగు వ్యాధితో ప్రజలందరూ అల్లాడుతుంటే వాళ్ళకి వెళ్ళి నర్సింగ్ సేవలు అందించి తీసుకొచ్చి వైద్య సౌకర్యం అందించి, ఆ వైద్య సౌకర్యం అందించే క్రమంలో తాను ప్రాణాలు కోల్పోయింది మాతా సావిత్రిబాయి పూలే, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. ఎంతటి సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంటే అది సాధ్యమవుతుంది. సైంటిఫిక్ టెంపర్ అంటే ఏదో సైన్స్ గురించి 4 పడికట్టు పదాలు మాట్లాడడం కాదండి, జీవితాచరణలో వైజ్ఞానిక ఆలోచన ఉందా లేదా అని. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం, పెద్ద పెద్ద వాళ్ళు, సైన్స్ చదువుకున్న వాళ్ళు, ఇస్రో వాళ్ళే రాకెట్లు ఎగరేస్తున్నది చూస్తున్నాం. కాబట్టి ఆ స్ఫూర్తి మనకి అక్కడ కనపడుతుంది ఈరోజు. అందుకే మేము విజ్ఞాన దర్శిని వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం చేయడంతో పాటు ఆ సావిత్రిబాయి పూలే స్ఫూర్తిని తరానికి అందచేయాలని, ముఖ్యంగా ప్రతి పాఠశాల ఆ సెలబ్రేట్ చేసుకోవాలి. ఎవరెవరో చదువుల గురించి ఎవరెవరికో ఆపాదించబడుతున్న కాలంలో నిజంగా ఈ దేశంలో ప్రతి మహిళకి, పురుషుడికి చదువు అందడానికి కారణమైన మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. వాళ్ళు లేకపోతే చదువు మనకి ఇంకెంత దూరం ఉండేదో అర్థమవుతుంది. ఆ విషయాన్ని గుర్తెరిగే మేము ప్రతి ఇయర్ ఉమెన్ టీచర్స్ ఫెస్ట్ జరుపుతూ ఒక డిమాండ్ చేసేవాళ్ళం, సావిత్రిబాయి పూలే బర్త్డేని ఉమెన్ టీచర్స్ డేగా జరపాలని. కానీ ఒక 5 ఏళ్ల నుంచి మేము కృషి చేస్తుంటే సాధ్యం కాలేదు. ఈసారి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పట్టుబట్టి మెమోరాండం ఇచ్చి కూర్చొని ఒక గంట సేపు రాత్రి మంత్రి గారికి, సీతక్క గారికి విన్నవించి మొత్తం వివరాలన్నీ చెప్పిన తర్వాత తెల్లారి వెళ్తే 24 గంటల్లో 2వ తారీఖు మనకు ఆర్డర్ రావడం, కొన్ని వేల విద్యా సంస్థల్లో ఈ ఇయర్ ఉమెన్ టీచర్స్ డేగా సావిత్రిబాయి పూలే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా అది అఫీషియల్ అవుతుంది. ఎందుకు సెలబ్రేషన్ అంటే వాళ్ళు ఏదో దండలేసి దేవుళ్ళు మహా గొప్ప వాళ్ళని కాదు. మనం ఏం చెయ్యాలి, ఆ కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఏం చేయాలనేది చాలా అది ఆలోచించుకోవాలి. మూఢనమ్మకాలతో సమాజం ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అవన్నీ మీకు తెలుసు. ఆ దారుణాలకు వ్యతిరేకంగా వాళ్ళు అప్పుడు పనిచేస్తే ఈరోజు మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వీటన్నిటికీ కారణాలు సమాజంలో అసమానతలకి లేదా వివక్షకి, ఈ అణిచివేతకి, పెత్తనానికి భారతదేశంలో ప్రధానమైన కారణం మనువాద వ్యవస్థ. ఆ మనువాద వ్యవస్థకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకుండా, మనలో ఉండే మనువాద భావజాలం మీద కూడా మనం ఘర్షణ పడకుండా ఈ మిగతావేవి సాధ్యం కాదు. సమానత్వం సాధ్యం కాదు. భారత రాజ్యాంగంలో చెప్పుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సాధ్యం కాదు. కాబట్టి ఆ మనువాదానికి వ్యతిరేకంగా మనందరం కలిసి కదిలి పనిచేయడమే సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్లకి అందించే నివాళి. సో ఈ అవకాశం కల్పించిన గూడూరి సీతామహాలక్ష్మి గారికి, ముఖ్యంగా వారు చేస్తున్న అవయదానం, అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి విద్యా సేవలు అందరికీ అందించడం, ఆ కృషి చాలా బాగా చేస్తున్నారు. సో వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఒకటి మెడికల్ మిరకిల్ అంటారు కదా, గాంధీ గారు ఇక్కడ ఉన్నారు.
వారు ఎక్కడి దాకా హాస్పిటల్లో వెళ్ళొచ్చారో ప్రాక్టికల్ గా నేను కూడా చూసి వచ్చిన వాడిని తెలుసు. కాబట్టి ఈ రోజు గాంధీ గారు ఇట్లా సభల్లో పాల్గొనడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ, అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.